సురేంద్రని చంప పగలగొట్టిన సత్యం తన తల్లిదండ్రులు చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా శృతి ముందు బయటపెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది బాలుని చూసి. ఇక బాలు తను చెప్పినట్టే మందు తాగలేదని, తన భార్యకి మాట ఇచ్చిన ప్రకారమే ఏది కూడా గొడవలు పెట్టుకోనని అనడంతో ఎంతో సరదా పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇంతలో ఇక ప్రభావతి అయితే రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రోహిణిని పక్కకి ఈడ్చుకొని వచ్చి అసలు ఏంటి మీ నాన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే ఏమో అత్తయ్య, ఫోను పనిచేయడం లేదు, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫోన్ చేశారు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, మీ నాన్న వస్తాడు వస్తాడు అని మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నావు, చివరికి నాకున్న అనుమానమే నిజమయ్యింది. మీ నాన్న ఈ ఫంక్షన్కి కూడా రాలేదు. అసలు మీ నాన్న ఉన్నాడా లేడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది శోభ. ఇక శోభ వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి వదిన ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. శోభ అయితే అవును రోహిణి, మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు, ఫ్లైట్ ఇక రాలేదా అని అడుగుతూ ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేశారు, తర్వాత నాట్ రీచబుల్ అని ఫోన్ వస్తుంది అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే సరే మీ నాన్న డీటెయిల్స్ ఇవ్వు, ఈయనకి చెప్తాను, ఈయనకి తెలిసిన వాళ్ళతో అడిగిస్తారు అని అంటూ ఉంటుంది. శోభ అయితే అప్పుడే ఇక అది విని అడుగుతున్నారు కదా మీ నాన్న డీటెయిల్స్ అంటే ఇవ్వు అని అనగానే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇదంతా, ఏంటి ఎందుకు రోహిణిని అలా బాధ పెడుతున్నారు అని మనోజ్ అంటూ ఉంటే, అదేంటి బాబు ఫ్లైట్ ఎక్కిన మీ మావయ్య ఫంక్షన్కి రాలేదు, నీలో ఆ కంగారేమీ కనిపించడం లేదేంటి, అయినా మీ మావయ్యకి నువ్వు ఫోన్ ట్రై చేసావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా అది మా మావయ్య నెంబరు నా దగ్గర లేదు అని మనోజ్ అంటాడు. ఏంటి మీ మావగారి నెంబరు నీ దగ్గర లేదా, అసలు ఏంటయ్యా మీరు, అంటే మీ ఆవిడికి తప్ప మీ మావయ్యని నువ్వెప్పుడూ కూడా చూడలేదా, కనీసం ఫోటోలో చూడడం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ ఏమీ చేయలేదా అని శోభ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే ఇక అలాగే తలదించుకొని ఉంటుంది. ఇక రోహిణి అయితే ఈవిడేంటి లేనిపోని ఆలోచనలన్నీ కూడా తీసుకొస్తుంది అని అనుకుంటూ, నేను ట్రై చేస్తాను ఆంటీ, ట్రై చేసి చూస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి అయితే సరే మీ నాన్న ఫోటో అలాగే మీ నాన్న ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వు, సురేంద్ర గారు చూస్తారని చెప్తున్నారు కదా, ఇవ్వు, ఎక్కడున్నారో తెలిసిపోతుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అయితే అది అత్తయ్య అది అని అంటూ తడబడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అలా తడబడిపోతూ ఉన్న రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో సత్యం అయితే అక్కడికి వస్తాడు. ఏంటి ప్రభా ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, అది కాదండి, ఈ రోహిణి మన దగ్గర ఏదో నిజాల్ని దాస్తుంది, వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తున్నాడని చెప్పి ఇప్పటి వరకు మాయ మాటలు చెప్పింది, తీరా చూసేసరికి రానే రాలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. సరే ప్రభా, జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం, ఇక్కడ గొడవలు చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు సత్యం. అర్థమవుతుందా నీకు అని అనగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, సరేనండి, ఇంటికి వెళ్ళే వరకే నా ఓపిక, ఇంటికి వెళ్ళాక నా ఓపిక సహనం అన్నీ పోతాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక ప్రభావతి అలా అన్న తర్వాత రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్యా దగ్గర ఇంటికి వెళ్ళాక ఏదో పెద్ద గొడవే జరుగుతుంది, ఇప్పుడే ఇక్కడ ఏదైనా పెద్ద గొడవ జరిగితే కానీ ఇంటికి వెళ్ళాక నా గొడవని మర్చిపోతుంది అత్తయ్య, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అలా ఏడవడం చూసి విద్య అయితే, నేను పెళ్ళప్పుడే చెప్పాను, కనీసం మనోజ్కైనా నిజం చెప్పమని, నువ్వు పేదింటి అమ్మాయివని చెప్పమని, కనీసం నీ పెళ్లి గురించి దాచిపెట్టినా నువ్వు కోటీశ్వరాలు అని తెలిసి అది అన్న కోటీశ్వరాలు కాదన్న నిజాన్నన్నా చెప్పమంటే అది కూడా చెప్పలేదు,
ఇప్పుడు చూడు ఏం జరిగిందో, కనీసం మనోజ్ సపోర్ట్ కూడా నీకు లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని రోహిణి అయితే అప్పుడు ఏదోలాగా సరిపెట్టేయొచ్చు అనుకొని నేను ఈ పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక రోహిణి అన్న మాటలకి విద్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక శృతి అయితే రవి ఇక్కడ ఫోటోలు దిగడానికి అస్సలు కూడా కుదరడం లేదు, బయటకు వెళ్ళి ఫోటోలు దిగుదాం అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక శృతి సరే అయితే బయటికి వెళ్ళి దిగుదందా అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక శృతి ఈ హెవీ నగల్ని నేను మొయ్యలేకపోతున్నాను, ఈ నగల్ని తీసి బ్యాగ్లో పెట్టేసి వస్తాను అని అంటూ ఉంటుంది శృతి అయితే. ఇక శృతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక గదిలోకి వెళ్ళి తన నగలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి ఆ దండ కూడా తీసేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది, తలుపుకి గొళ్ళెం పెట్టి. అప్పుడే ఇక శృతి అయితే వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది, శోభ ఎక్కడికి వెళ్తున్నావమ్మా, నగలన్నీ ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటే రూమ్లో పెట్టానమ్మా అని అనగానే సరే జాగ్రత్తగా పెట్టావా అని అంటూ ఉంటే జాగ్రత్తగానే పెట్టాను అని అంటూ ఉంటుంది శోభ అయితే. తర్వాత ఇక అదంతా కూడా విద్య వినేస్తుంది. ఇక విద్య వినేసి రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది. రోహిణి దగ్గరికి వెళ్ళి నాకు ప్లాన్ వచ్చింది, ఎవరైనా సరే ఆ శృతి నగలు దొంగతనం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ పెద్ద గొడవ అయిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే ఇప్పటికే బాలు చేత తాగించి బాలుని అందరి ముందు అవమానించేలా సురేంద్రకి బాలుకి గొడవ పెడదాం అనుకున్నాము, మనం తప్పించుకోవడం కోసం అమాయకుల్ని బలి చేయడం కరెక్ట్ కాదే అని అంటూ ఉంటుంది రోహిణి. ఒసై పిచ్చి మొకందానా, ఇప్పుడు ఇంటికి వెళ్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది విద్య. మీ అత్తగారు నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది, ఒక్కసారి ఊహించుకో అది అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి ఊహించుకుంటూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ప్రభావతి తనని ఏమంటుందో, ఎలా బయటికి గెంటేస్తుందో ఆలోచిస్తూ ఉంటుంది. మీ నాన్న వస్తాడని చెప్పావు, రాలేదు, ఇంతకీ నువ్వు కోటీశ్వరరాలువేనా అని ప్రభావతి అడగడం. అప్పుడే రోహిణి నేను కోటీశ్వరరాల్ని కాదు అత్తయ్య, మా నాన్న ఎవరూ లేరు, అనాథనని రోహిణి చెప్పడం. అప్పుడే ఇక నన్ను మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకున్నందుకు నిన్ను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను అని ప్రభావతి రోహిణిని బయటికి గెంటేయడం. ఇవన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక ఊహించుకొని ఒక్కసారి లేదు, అలా జరగడానికి వీల్లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను, మనోజ్ని వదల్లేను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే చూసావు కదా, నీ ఊహే ఇంత దారుణంగా ఉంది, అది రియల్గా ఫేస్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఎలాగైనా సరే మనం ఈరోజు ఇక్కడ గొడవ చేయాలంటే ఆ శృతి నగలు ఉన్న గదిలోకి ఎవరొకరు వెళ్ళాలి, వెళ్తేనే తప్ప అప్పుడు ఇక్కడ పెద్ద గొడవ అవ్వదు అని అనుకుంటూ ఉంటుంది విద్య అయితే. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఇక బాలు సత్యన్ని అడుగుతూ ఉంటాడు, ఏంటి నాన్న పార్లలమ్మ వాళ్ళ నాన్న మలేషియా నుంచి వచ్చాడా అని అడుగుతూ ఉంటే ఏమోరా అసలు అదే అర్థం కావడం లేదు, ఇక్కడికైతే రాలేదు, ఫ్లైట్ ఎక్కాడని, తన ఫోను పనిచేయడం లేదని రోహిణి చెప్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను నాన్న, తను ఒక ఫేక్ అని, ఎందుకంటే ఆ బ్యూటీ పార్లర్ విషయంలో అలాగే చేసింది. వాళ్ళ నాన్నని ఇప్పటి వరకు ఎవరికైనా చూపించిందా? లేదు. అసలు వాళ్ళ నాన్నతో మాట్లాడా మనోజ్ గాడైనా? అది కూడా లేదు. తను కావాలనే ఇదంతా చేస్తుంది నాన్న. వాళ్ళ మేనమామ వచ్చాడు, అతను సింగపూర్ నుంచి వచ్చాడు, ఆ మాణిక్యం ఏదో మటన్ కొట్టుకునే వాళ్ళ మాట్లాడేవాడు. అసలు బిజినెస్ చేసేవాళ్ళు ఎంత డిగ్రీనెస్గా ఉంటారో, కానీ వాడు వాలకమయ్యి చూశారు కదా మీరు వచ్చినప్పుడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి ఆ మాటలన్నీ కూడా వినేస్తుంది. బాలుగాడు అలా అడిగినా సరే వాడు మాట్లాడిన మాటల్లో అర్థం ఉంది. నిజంగానే రోహిణి మమ్మల్ని మోసం చేసిందా, తను కోటీశ్వరాలు కాదా అని ప్రభావతికి అయితే అనుమానం మొదలవుతుంది. ఇక ప్రభావతికి అనుమానం మొదలయ్యి
ఇంటికి వెళ్ళాక రోహిణి సంగతి ఏంటో తేలుస్తాను. ఆ మలేషియా గొడవ ఏంటో, సింగపూర్ మావయ్య ఏంటో మొత్తం బయటికి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంతలో ఇక అనుకోకుండా మీనానే శృతి గదిలోకి అయితే వెళ్తుంది. మీనా శృతి గదిలోకి వెళ్ళిన తరువాత అప్పుడే ఇక విద్య అయితే అది చూసి, ఇదేంటి మీనా శృతి గదిలోకి వెళ్తుంది, ఎవరో బలవుతారంటే ఈసారి మీనా బలవుతుందన్నమాట అని అనుకుంటూ ఉంటుంది విద్య. అయితే అప్పుడే ఇక అటు నుంచి సురేంద్ర అలాగే శోభ ఇద్దరు కూడా వస్తారు. వచ్చిన తరువాత ఇదేంటి గది తలుపులు తీసున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా ఆ గదిలో నగలన్నీ కూడా పైనే పెట్టేసి వెళ్ళిపోతుంది శృతి. ఇక పైనే పెట్టేసి వెళ్ళిపోవడంతో అప్పుడే ఆ నగలన్నీ కూడా బాక్సులో పెడుతూ ఉంటుంది మీనా. ఇక బాక్సులో పెడుతూ ఉన్న మీనాని చూసి సురేంద్ర అయితే, ఏంటి నగలు కొట్టేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ నగల్లోని నేనెందుకు కొడతాను, నేను దొంగనేమి కాదు, శృతి ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోయింది, నేను బాక్స్లో పెడుతున్నాను అని అంటూ ఉంటే, నా కూతురు నాకు చెప్పింది బాక్స్లో పెట్టావా అంటే భద్రపరిచే వచ్చాను అని, ఇప్పుడు నా కూతురు లేదు ఇక్కడ లేదు కదా అని అబద్ధం చెప్తావా, నువ్వు దొంగతనం చెయ్యాలనుకున్నావు అని అంటూ ఉంటుంది శోభ. అయితే ఇంతలో ప్రభావతి మీనాక్షి అక్కడికైతే వస్తారు. వచ్చిన తరువాత ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ కోడలు నగలు కొట్టేయాలని చూస్తుంది అని అనగానే, మీరు తప్పుగా అనుకుంటున్నారు, మీనా అలాంటిది కాదు, తనకి డబ్బు లేకపోవచ్చు కానీ తను ఇలాంటి పనులు చేయదు అని ప్రభావతి మీనాని సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాని సపోర్ట్ చేసి మాట్లాడడంతో ప్రభావతితో అంటూ ఉంటాడు సురేంద్ర. అయితే అంటే మీ కోడలికి మీరే ట్రైనింగ్ ఇచ్చి నగలను కొట్టేయమని చెప్పారా, మా కూతురు నగలు వేసుకున్న కాడి నుంచి కూడా మీ కళ్ళన్నీ కూడా నగల మీద ఉన్నాయి అని అంటూ ఉంటుంది శోభ. అయితే అప్పుడే మీనా అంటూ ఉంటుంది, నా మెడలో ఉన్న మంగళసూత్రం మీద ఒట్టు, నేను ఈ నగల్ని తీయాలని అనుకోలేదు, భద్రపరుస్తున్నానంతే అని అంటూ ఉంటుంది మీనా. అంతేలే, ఇప్పుడు దొంగ దొరికిపోయాక ఎన్ని మాటలు ఎన్ని ఒట్లైనా వేస్తారు, ఇలాంటి దొంగ ఒట్లు వేసేవాళ్ళని ఎంతమందిని చూసాం అని శోభ మాట్లాడుతూ ఉంటుంది. ఇక శోభ మాటలకి ఏడుస్తూ మీనా బాలు దగ్గరికి వస్తుంది. ఇక బాలు దగ్గరికి వచ్చి బాలుని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ, నన్ను దొంగ అంటున్నారండి, నేనే తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అన్న మాటకి బాలు అయితే, నిన్ను దొంగ అని అంది ఎవరు అని అంటూ ఇక వస్తాడు లోపలికి. అప్పుడే ఇక సత్యమైతే, రే బాలు ఏంట్రా మీనా ఏడుస్తుంది, నువ్వు కోపంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటే, ఏ గొడవ చేయట్లేదని ఇప్పుడు మీనా మీద నింద వేస్తున్నారు నాన్న, మీనాని దొంగ అంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు మనల్ని రెచ్చగొట్టి గొడవ చేద్దామని చూస్తున్నాడు ఆ సురేంద్ర. మనుషుల చేత నన్ను కొట్టించాడు, మందు తాగించి గొడవ చేయించాలనుకున్నాడు, ఇన్ని చేశాడు. అయినా సరే మీ పరువు కాపాడడం కోసం నేను మౌనంగా భరిస్తూనే ఉన్నాను, కానీ మౌనం భరించలేకపోతున్నాను. ఇంకా నా మీనాని దొంగ అని అంటే నేనెలా తట్టుకుంటాను నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే సురేంద్ర అయితే, ఏంటయ్యా ఇలాంటి కోడల్లా నువ్వు ఇంటికి తెచ్చుకుంది, ఇలాంటి దొంగ కోడల్ని మా ఫంక్షన్కి తీసుకువచ్చి నగలు కొట్టేయమని చెప్పారా అని అంటూ ఉంటే, పోన్లే తాహత లేనోళ్ళు కదా అని మీ పెద్ద కోడల ఫంక్షన్ కూడా మేమే చేశాము, అయినా సరే మీ దాహం తీరలేదా, మా కూతురు నగల మీద పడ్డారు అని అంటూ ఉంటాడు సురేంద్ర. అయితే చూడండి, మీరు నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, నా కోడలు ప్రాణం పోయినా కూడా దొంగతనం చేయదు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడే సురేంద్ర అయితే, దొంగ అని తేలినప్పుడు ఎన్ని కథలు స్టోరీలైనా చెప్తారు అని సురేంద్ర అంటూ ఉంటాడు. ఎప్పుడు చూడని నగలు కదా, ఆ నగలు వేసుకుందామని ఆశపడి ఉంటుంది పాపం అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక మీనాక్షి అయితే, చూడండమ్మా మీనా అలాంటిది కాదు, మీనా ఎప్పుడు నగలు కావాలి పట్టు చీరలు కావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు, అలాంటి మీనా నగలు దొంగతనం చేసిందంటే ఎవరు కూడా నమ్మరు, మీరు ఏదో గొడవ చేయాలని చేస్తున్నారు తప్ప అని అంటూ ఉంటుంది మీనాక్షి.
అప్పుడు ఇక శోభ అయితే మా కూతురు ఫంక్షన్కి మేమెందుకు గొడవ చేయాలనుకుంటామో, కావాలని ఇదంతా చేస్తుంది వీళ్ళే అని అంటూ ఉంటుంది శోభ. అయినా ఇలాగా ఒకడేమో రౌడీ, రౌడీ పెళ్ళామేమో దొంగ అని అంటూ సురేంద్ర మాటలు అంటూ ఉంటే, మాటలు జాగ్రత్తగా రాని సురేంద్ర, నా కొడుకు గురించి కోడలు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే సురేంద్ర ఏంటి ఏం చేస్తావు అని మీదకి వస్తే ఇక సురేంద్రని చంప పగలగొడతాడు సత్యం. అదే టయానికి అక్కడ శృతి అయితే వస్తుంది. అంకుల్ ఎందుకు మా డాడీని కొట్టారో అని అడుగుతూ ఉంటే, నువ్విప్పుడు వచ్చి ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ డాడీని కొట్టామంటే ఎలా కుదురుతుందమ్మా, మీ డాడీ చేసింది మామూలు తప్పు కాదు అని అంటూ ఉంటాడు సత్యం. మీనా మీద దొంగ అని ముద్ర వేశారు, నీ నగల్ని మీనా కొట్టేయాలని చూసిందంట, మీనా మీద అంత పెద్ద నింద వేస్తే ఎలా ఊరుకుంటాను చెప్పు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడే అది మాట్లాడుకోవాలి మావయ్య అంకుల్, అంతే తప్ప ఇలా 10 మందిలో మా నాన్నని కొడితే ఎలాగా, ఇంత పెద్ద ఫంక్షన్ చేశారు అయినా ఫంక్షన్ ఆగిపోవాలని వీళ్ళు గొడవలు చేయడం ఏంటి, మీరే కావాలని గొడవ పెట్టుకున్నారు అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే రవి అయితే, శృతి మా నాన్న గొడవలు పెట్టుకోవడం ఏంటి అని అనగానే, అవును మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడా మారిపోయారు, కూతురు కోసం ఒక మెట్టు దిగొచ్చారు, కానీ మీ నాన్న మీ అన్నయ్య బాలు ఇద్దరూ కూడా మారలేదు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక బాలు అయితే, చూడు డబ్బుడమ్మా, ఇక్కడికి ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి ఈ ఫంక్షన్లో మేమేం గొడవ చేస్తామో, ఫంక్షన్ని ఎలా ఆపేయాలని ప్లాన్ చేసింది మీ అమ్మ నాన్నే. ఒక పక్క మా నాన్నని రెచ్చగొట్టారు, ఒక పక్క మనుషులు పెట్టించి నన్ను రెచ్చగొట్టేలా చేశారు, కానీ మేము సహనంతో ఓపికతో ఆ మాటలు చేష్టలు ఓర్చుకున్నాము. ఇప్పుడు వచ్చి నువ్వు మీ నాన్నే గొప్పవాడంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే మా అమ్మ మా నాన్న ఇంత ఖర్చు పెట్టి గొడవ చేసి ఈ ఫంక్షన్ ఆపేయాలని చూస్తున్నారు అంటున్నావా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక, సరే డబ్బుడమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కాదు కదా, సరే ఇప్పుడు నేను నీకు రుజువు చూపిస్తాను చూడు అని అంటూ ఫోన్ అయితే చూపిస్తాడు. ఇక ఫోన్లో ఉన్న వీడియోలో సురేంద్ర అలాగే శోభ ఇద్దరు మాట్లాడుకోవడం అంతా కూడా ఉంటుంది. ఏంటండి, అటు ఆ బాలుగాడిని ఇటు ఈ సత్యాన్ని ఎంత అవమానించినా సరే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా తగ్గడం లేదు. వీళ్ళిద్దరూ పెద్ద గొడవ చేస్తే ఈ ఫంక్షన్ ఆగిపోయి శృతి మన ఇంటికి వచ్చేస్తుంది అని రవిని తీసుకొని మనం ఆలోచిస్తూ ఉంటే వీళ్ళేంటి ఎంత గొడవ పెట్టుకోవాలని చూసినా సహనంతో ఓర్చుకుంటున్నారు తప్ప మన మీద గొడవకి రావటం లేదు అని అంటూ ఉంటుంది శోభ. అయితే అప్పుడే సురేంద్ర అయితే, అదే నాకు అర్థం కావడం లేదు, ఇక్కడ గొడవ జరిగితే ఖచ్చితంగా శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళదని తెలిసే సత్యం బాలు ఇద్దరు కూడా అలా ఓపికతో ఉన్నట్టున్నారు, చూద్దాం ఎంతసేపు అలా ఓపికతో ఉంటారో నేను చూస్తాను అని అంటూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఇక వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి. అయితే ఇక శృతి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఏంటి డాడీ ఇదంతా, అంటే మమ్మీ నువ్వు కేవలం ఈ ఫంక్షన్ని నా ఆనందం కోసం చేయలేదన్నమాట, కేవలం మీ పగని తీర్చుకోవాలని మీ స్వార్థం గురించి చేశారా అని అంటూ అడుగుతూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక శృతి అన్న మాటకి శోభ అయితే, అది కాదమ్మా శృతి, అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటే, వద్దమ్మా ఇంకేమీ చెప్పొద్దు, ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ నేను ఉండను, వెళ్ళిపోతాను అని అంటూ అక్కడి నుంచి ఇక తనైతే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక సత్యం అంటూ ఉంటాడు, అమ్మ శృతి, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే, ఆ మాట నేను అనాలి, మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు ఇదంతా కూడా చేశారు, లేకపోతే ఈరోజు ఎంతో పెద్ద గొడవ అయ్యేది అని అంటూ శృతి క్షమాపణ చెప్తుంది సత్యానికి.
మా అమ్మ నాన్న తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అనడంతో అప్పుడే ఇంకా శోభ సురేంద్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.